అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇంకో మాట మాట్లాడినాడు. నేను రైతు భరోసా కింద బాగా డబ్బులు ఇచ్చిన, ఇది అన్నదాత సుఖీభావ అని పెట్టి వీళ్ళు ఫెయిల్యూర్ అయినా. అసలు నువ్వు రైతు భరోసా కింద ఇచ్చింది 7,500, సెంట్రల్ది కలుపుకొని 6,000 చెప్పి 13,500 నువ్వు ఇస్తే, మేము 14,000 ప్లస్ 6,000 20,000 రూపాయలు మేము కంటిన్యూస్ గా స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూస్ ఇస్తా ఉంటే దాన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఇంకోటి ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి మేము అంతా కొన్నాం ఇంత కొన్నాం అని మాట్లాడినాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2020-21లో ఇదే అరటి వాళ్ళు రేటు లేక 2020-21 సంవత్సరం దిబ్బల్లో పోసారు. అరటికన్లు కాలువల్లో పోసిన వీడియోలు కూడా ఉన్నాయి. అప్పుడు ఈ ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? నువ్వు పెట్టి అరటి ఏమన్నా నువ్వు కొన్నావా? ఊరికే మాట్లాడతా అది ఇది. అసలు ఈ రోజు ఇది పెద్ద డ్రామా. ఈరోజు వాళ్ళే ఒక తోట చెడిపోయిన తోట సెట్ చేసుకోవడము, వాళ్ళే శ్రీనివాసరెడ్డితో ముందే మాట్లాడుకోవడం, నువ్వు ఇట్లా చెప్పాలని. అవినాష్ రెడ్డి పోయి దాని అంతా విజిట్ చేసినా ఇది బాగుందని చూడటం, ఈయన పోయి మాట్లాడటం, అది చెప్పడం. ఇదంతా ఈ డ్రామాలు వద్దు. ఎందుకు నువ్వు నిజంగా రైతులకు అంత బాగా చేసింటే మళ్ళీ హార్టికల్చర్ బెల్ట్ అయినటువంటి రాయలసీమలో కూడా నీకు సీట్ రాలేదే మరి. కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు మా ప్రజలను మోసం చేస్తా వచ్చినావు, ప్రజలు గుర్తుపట్టినారు. ఇప్పుడు రైతులను మోసం చేయాలని కూడా చూస్తున్నావు. తర్వాత అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళని అడ్డపెట్టుకొని అది చూపించి రైతులను మోసం చేయాలని చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రైతులంతా అమాయకులు కాదు, అన్ని చూస్తూ ఉంటారు. రైతులకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.